బ్యూటిఫుల్ కేక్ బై కేక్స్ అండ్ హగ్స్ పేజ్ అండి. సో మా ఆయన ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఉంటాడు కాబట్టి నేను ఇక్కడే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. టాన్ టాన్ హియర్. నిన్న నేను నీట్గా కడిగిపించాను అనమాట. నేను కార్తీక్ బాగుందా? హ్యాపీ బర్త్డే అండి. నిజంగా సార్, ప్రపంచంలో చాలా బెస్ట్ ప్రశాంతమైన ప్లేస్ ఏంటంటే వాష్రూమ్. అందుకే లావుని ఎక్కడ వదిలేశాడు ఆయన. ఆ పని మాత్రం చేయకురాయి. అంతే, తప్పులేదు. మిమ్మల్ని తప్పించుకుంటుంటే కాసేపు ప్రశాంతంగా అక్కడే. పరిస్థితులు మన చేతిలో ఉండవు నాన్న. హ్యాపీ బర్త్డే. సూపర్, థ్యాంక్ యూ. ఇంతక 40 ఆ 50 ఆ? లేదు లేదు, ఇంకొంచెం పద్దకి టైం తెలుసుకోవాలి. 30. టైం తెలుసుకొని టైంకి రావాలి. అంటే సార్ మీకు 30 ఇయర్స్ ఆ? కాండి మీరు ఇప్పుడు ఇచ్చింది చెప్తాను. ఈ బుడగతో నన్ను కొనలేవు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నవీనాథ్ అల్టిమేట్ ఛానల్. అండ్ ఈరోజు మేమిద్దరం కొంచెం బాగా రెడీ అయినట్టు కనిపిస్తున్నాం కదా. అప్పుడప్పుడు రెడీ అయ్యి వ్లాగులు చేస్తుంటా, లేకపోతే ఇప్పుడు నైటీలోనే చేస్తుంటాం. కానీ ఏదేమైనా ఈరోజు స్పెషల్ కాబట్టి మేము స్పెషల్గా రెడీ అయ్యాం. అదేంటి అంటే మా ఆయన బర్త్డే, వీళ్ళ డాడీ బర్త్డే. సో వీళ్ళ డాడీని వీడు బాగా సెలబ్రేట్ చేశాడా, మా ఆయన బర్త్డే నేను బాగా సెలబ్రేట్ చేశానా, ఈరోజు పోటీ అనమాట మనకి, మదర్ వర్సెస్ సన్. సో ఈరోజు మా ఆయన మాకు రేటింగ్ ఇవ్వాలి, ఎవరు బాగా బర్త్డేని సెలబ్రేట్ చేశారు అనేది. అఫ్కోర్స్ ఎప్పుడైనా తండ్రి కొడుకులకే సపోర్ట్ కాబట్టి అలా పార్షాలిటీ చేసే అవకాశం లేకుండా వీడియో మీకు కూడా పెడుతున్నాను. మీరు చెప్పండి ఎవరు సర్ప్రైజ్ ఎక్కువ బాగుందో, నేనా వీళ్ళ? డన్నా? డన్. సో కింద వీడి సర్ప్రైజ్ వాళ్ళు వచ్చేసారండి. సో వీళ్ళే ఫస్ట్ ఈ విషయంలో. అంటే నేనే నైట్ పిలిచానులేండి, వీడు డేలో పిలిచాడు కాబట్టి వాళ్ళు వచ్చేసారు. అండ్ వాడి సర్ప్రైజ్ ఏంటో, ఏం ప్లాన్ చేస్తున్నామో ఇప్పుడు మీకు మేకింగ్ అంతా కూడా చూపిస్తాను. ఐడియా మాత్రం నాకు బాగా నచ్చింది, సూపర్ అని ఐడియా. కాకపోతే వీడు చూపిస్తే నేనే మాట్లాడాను వాళ్ళతో. రండి చూద్దాం. సర్ప్రైజ్ చూపిస్తానని చెప్పాను కదా, అదిగోండి ఇక్కడే అవుతున్నాయి. ఏకంగా హీలియం సిలిండర్ మెషిన్ వచ్చేసింది ఇక్కడికి. అండ్ పైన చూసారా బెలూన్స్ అన్నీ కూడా మేక్ చేస్తున్నారు. అండ్ ఇదేంటి అని అంటే మా ఇద్దరు పిల్లలు వాళ్ళ డాడీకి ఇచ్చే ఒక స్పెషల్ సర్ప్రైజ్ అనమాట. లాట్స్ ఆఫ్ సర్ప్రైజెస్ ఐడియాస్ ఉన్నాయి, నాకెందుకో ఇది స్పెషల్గా అనిపించింది ఈ ఇయర్ కిడ్స్ వాళ్ళ డాడీకి ఇవ్వడానికి. యాక్చువల్లీ ఇది ఫాదర్స్ డేకి ప్లాన్ చేశాము, బట్ బర్త్డే కుదిరిందనమాట. ఉన్నప్పుడు చేయాలి కదా అని చెప్పేసి నేను కూడా డే లైట్లోనే ప్లాన్ చేశాను అనమాట విత్ శ్రేయాను. ఐఎమ్ మిస్సింగ్ శ్రేయాస్ ఫర్ దిస్ సర్ప్రైజ్, బట్ చూద్దాం. బస్ ట్రాకింగ్లో ఉంది, బస్ ట్రాక్ కూడా పెట్టుకున్నాను నేను. ఇది ఓఆర్ఆర్లో ఉన్నాడు మావాడు, ఇంకా రాలే. అది అక్కడే ఆగిపోయింది ఏంట్రా బస్సు అప్పటి నుంచి. ఓకే, నానక్రమ్ కూడా దాకా వచ్చిందిరా, కాజా కూడా నానక్రమ్ కూడా దాకా వచ్చింది. సో హోప్ఫుల్లీ ఇది రెడీ అయ్యే లోపు మా వాడు కూడా వస్తాడని కోరుకుంటున్నాను నేను. కాకపోతే ఏంటంటే ఇంత మంచి బెలూన్స్ని ఒకేసారి ఎగరేసి అవి వెళ్ళిపోతుంటే బాధగా ఉంటుంది, అది వేరే విషయం. అండ్ హియర్ ఈజ్ ద సర్ప్రైజ్. ఏ బాగుందా శ్రీయాన్? ఇది ఫాదర్స్ డేకి తీసిన ఫోటో అనమాట, ఫాదర్స్ డే సెలబ్రేషన్కి. అండ్ హ్యాపీ బర్త్డే డాడీ, ఇది వీళ్ళ సర్ప్రైజ్ కాబట్టి వీళ్ళు ఇస్తున్నారు. సో ఇప్పుడే ఫాలోఅప్లో ఉంటే నాకు టైంకి కరెక్ట్గా 6కి కావాలంటే 6కే కేక్ కూడా పంపించేశారు ఫ్రమ్ కేక్స్ అండ్ హగ్స్ అనమాట. ఇప్పుడు అక్కడ నుంచే తీసుకుంటాను కేక్స్. ఒకటి నువ్వు పట్టుకో, ఒకటి నేను పట్టుకుంటా. సో ఫైనల్లీ మా కేక్స్ అయితే వచ్చేసాయండి. దీంట్లో ఒక అమూల్యమైన కేక్ ఉంది. ఈరోజు మా ఆయన్ని నేను ఏడిపించబోతున్నాను. లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఏడిపించాను, గుర్తుందా? ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈ ఇయర్ కూడా ఇంకో వెరైటీగా ఏడిపించబోతున్నాను. దీంట్లో చిన్న లెసన్ కూడా ఉంది, రండి ఆ ప్రాంక్ ఏంటో కూడా చూపిస్తాను. హై బ్రో, అర్జెంటుగా ఇది అక్కడ పెట్టేసి వచ్చేసి. నువ్వు మిస్ అవుతావేమో అనుకున్నా మీ డాడీ సర్ప్రైజ్ని. భలే టైంకి వచ్చావు, కరెక్ట్గా లాస్ట్ మూమెంట్లో వచ్చావు. అయితే ఈ డ్రెస్ కూడా తెచ్చామా వాడికి వేద్దామని. అక్కర్లేదు, దగ్గర లోపల పడి
బాగానే ఉంది నీ డ్రెస్, సూపర్ టైమింగ్ రన్ ఇది. నేను అప్పటి ట్రాక్ చూస్తూ ఉన్నాం అనమాట, ఎప్పుడు వస్తాడు అనేసి. ఎగిరేసే టైంకి వస్తే బాగుండు అని, ఎందుకంటే ఈ డే లైట్లోనే ఎగిరేయాలంట. ఆల్రెడీ 6:30 అయిపోయింది టైము, ఇంక కరెక్ట్ 10 minutes ఉంటుంది టైము. అండ్ ఇదిగోండి ఇక్కడ మేము లాన్లో ఉన్నాము. పైన ఆ 6th floor చెట్లు ఉన్నాయి కదా, చెట్ల కిందిది మా ఫ్లోర్ అనమాట. మా ఆయన అక్కడికి పిలవబోతున్నాను నేను. అండ్ ఇప్పుడు దాకా ఆయనకు తెలియదు ఇది ఏం సర్ప్రైజ్ ఏంటి అనేది. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాడు, అలా కూర్చోపెట్టేసి కిందికి వచ్చాము మేము. అండ్ ఎస్, మేమైతే రెడీగా ఉన్నాము, మా సర్ప్రైజ్ చూపిస్తాను. ఆల్రెడీ లాట్స్ ఆఫ్ లవ్ బెలూన్స్ మాల్ అరేంజ్ చేశారు. అండ్ ఏంటి అంటే ఈరోజు గాలి లేదు, వర్షం ఉంది కదా, సో ఇంకొన్ని బెలూన్స్ యాడ్ చేస్తున్నారు అనమాట బాగా ఎగరడానికి. సో మా ఆయన బర్త్డేకి నా పిల్లలు ఇద్దరు ఇచ్చే స్పెషల్ సర్ప్రైజ్ అనమాట, బర్త్డే సర్ప్రైజ్. ఎప్పుడు కూడా ఏదైనా యూనిక్గా ప్లాన్ చేయాలనుకుంటాము, బట్ ఈసారి శ్రమ మేము తీసుకోకుండా సర్ప్రైజ్ మావా పేజ్లో నుంచి ఈ సర్ప్రైజ్ని మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇదే కాకుండా ఇంకా బోల్డ్ అని సర్ప్రైజెస్ ఉన్నాయి, బట్ ఈ సర్ప్రైజ్ నాకు బాగా హార్ట్కి కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే లాట్స్ ఆఫ్ హీలియం బెలూన్స్, ఆ బెలూన్స్లో వీళ్ళ లవ్, వీళ్ళ డాడీది అలా ఎగురుతూ ఉంటుంది అనమాట. సో వన్ సో ఎక్సైటెడ్. అండ్ రెడీయా? మీ డాడీకి ఫోన్ చేయనా? పిలవనా మీ డాడీని? అలా కష్టం, ఫోన్ చేస్తా. హ్యాపీ బర్త్డే. నీ డ్రెస్ బాగుంది, ఎవరు అనిపించారా? ఏ సరే, ఇప్పుడు నీకు ఇంకొక సర్ప్రైజ్. ఈరోజు పోటీన నీ కొడుకులు నేను ఇద్దరం కలిసి వేరే వేరే సర్ప్రైజులు ప్లాన్ చేశాము. ఎవరిది బాగుందో నువ్వు జడ్జెస్ చెప్పాలి. ఇది తూచ్, ఇది అన్యాయం, తరతరాలుగా జరుగుతున్న అన్యాయం. సో ఫస్ట్ అయితే అందుకే నేను నీకు కాకుండా మా వాళ్ళకు వదిలేసాను, ఎవరు సర్ప్రైజ్ బాగుందో వాళ్ళు తెలుస్తారు. ఈలోపు దా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. ఎలా ఉంది సర్ప్రైజ్? చాలా బాగుంది. అది ఇంకా వెళ్తూనే ఉందండి. అది వావ్, ఆకాశం అంటుతుంది మీ ప్రేమ. ఆకాశాన్ని అంటదు అలా వెళ్తుంది. అది అటు ఇటు వస్తుంది చూసావా? ఓ వావ్, మళ్ళీ గాలి ఇటు వస్తుంది కాబట్టి అది ఇటు వస్తుంది. మా వాళ్ళ సర్ప్రైజ్ అయిపోయింది గైస్. ఇప్పుడు నా సర్ప్రైజ్ అనమాట. నా సర్ప్రైజ్ కోసం ఇప్పుడే మా శ్రేయాస్, మా నరేష్ ఇద్దరు వెళ్ళేసి హ్యాపీ బర్త్డే తెచ్చారు. అండ్ బుగ్గలు కూడా తెచ్చారు, అవి నేను ఊదుతున్నా. ఏంటి చిన్నపిల్లలాగా హ్యాపీ బర్త్డేలు ఊదడాలు, మా పెద్ద ఆయన కదా అని అనుకున్నారు, కానీ ఇదొక ప్రాంక్ కోసం అనమాట. బర్త్డే సెలబ్రేషన్ ఇన్ కొట్టే వే, ప్రాంక్ వే, దానికోసం ఇది నా రూమ్లో జరగబోతుంది. నేను ఏం ప్రాంక్ చేయబోతున్నాను అండ్ ఇంకోటి సర్ప్రైజ్ కూడా చేయబోతున్నాను. వీళ్ళది చూశారు, మీకు బాగా నచ్చే ఉంటుంది, ఆల్రెడీ ఇంప్రెస్ అయి ఉంటారు. బట్ వీళ్ళకంటే ఇంకా మించి చేయాలి కాబట్టి ఇంకా స్పెషల్ చేస్తున్నాను అనమాట. అండ్ నా ఫ్రెండ్స్ కూడా ఆన్ ది వేలో ఉన్నారు. యాజ్ యూజువల్గా మీకు తెలుసు నా ఫ్రెండ్స్ అంటే ఎవరు వస్తారో అనేసి. సో వాళ్ళే రాబోతున్నారు, వచ్చి నాకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ ఈరోజు మా స్నాక్ ఐటమ్స్ ఏంటో కూడా చూపిస్తాను. బాగా నానపెట్టి మైక్రోవేవ్లో వేయించిన పల్లీలు, అలా చేస్తే చాలా బాగుంటాయట. అండ్ మురుకులు, అప్పలు, ఇదేంటిది పల్లీలు వేయించినవి, రోస్టెడ్ చనాస్, ఇదేంటో రెడ్ కలర్ చనా, పాప్కార్న్, ఇవన్నీ మేము సినిమా చూస్తూ తినడానికి. అండ్ ఇప్పుడే నేను ఎయిర్ ఫ్రైయర్లో వేయించిన ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రైస్. అండ్ ఇప్పుడే నేను కడాయిలో వేయించిన పెసర్లు, ఇప్పుడే కడాయిలో వేయించిన చెనా. అండ్ అక్కడ నా ఎయిర్ ఫ్రైయర్లో అవుతున్న నగెట్స్ రెండు చూపిస్తాను. చలో, ఇప్పుడు ఫస్ట్ నేను 2 సర్ప్రైజెస్ చేయబోతున్నాను. ఫస్ట్ సర్ప్రైజ్ ప్రాంక్, సెకండ్ సర్ప్రైజ్ ద రియల్ సర్ప్రైజ్. ఇవాళ టోటల్గా మనకి 3 సర్ప్రైజెస్ అనమాట. ఈ మూడిట్లో ఏది బెస్ట్, ఏది బాగుంది, మీరు దీన్ని ఏది అడాప్ట్ చేసుకుంటున్నారు, ఏది చేయబోతున్నారు మీ ఇంట్లో అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా పిల్లలు మాత్రం వాళ్ళ గిఫ్ట్స్ రెడీ చేశారు, ఇప్పుడు ఇస్తారట వచ్చాక. వెల్కమ్. ఈరోజు మా ఫస్ట్ గెస్ట్లు వచ్చారు. శేఖర్ అన్న వెల్కమ్. ఏ స్కూల్ అండి? మా ఆయన పక్కన చిన్నగా కనిపిద్దామని, మీతో ఏజ్ మ్యాచ్ చేద్దామని. మై గాడ్, ఏజ్ మ్యాచ్ చేయడం కాదు, చాలా చాలా కిందకి వెళ్ళిపోయింది ఏజ్. దిస్ ఇస్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. ఇప్పుడు జీన్స్ అన్ని ట్రెండ్ అయింది. నాదంతా ఫారెన్ టైమింగ్, నాకు ఇండియన్ టైమింగ్ రావట్లేదు మెయింటైన్ చేయడం. ఒక టైం అంటే ఆ టైంకి వచ్చేస్తాను నేను.
సో పైన వంటలు అవుతున్నాయి, ఇప్పుడు గెస్ట్లు కూడా వచ్చారు. అండ్ కింద ఇంకొక సర్ప్రైజ్ అని చెప్పాను కదా, అది రెడీ చేస్తున్నాను అనమాట. ఓ వావ్, ఇవాళ ఏంటో లవ్ బెలూన్స్, అంటే నా కొడుకులు పెడితే నేను పెట్టకూడదు లవ్ బెలూన్స్ అని, ఆ సైడ్ కూడా లవ్ బెలూన్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ కార్కి చాలా బాగా డెకరేషన్ కూడా అవుతుంది. యాక్చువల్లీ మామూలుగా కార్ డెకార్ది మీరు చూసి ఉంటారు చాలామందిలో, బట్ దానికి ఒక రెట్టు మించి ఇంకా కొంచెం స్పెషల్గా మన స్పెషల్ వన్స్కి ఇంకా స్పెషల్ సర్ప్రైజ్ ఏం చేయొచ్చు అనేది నేను ఈ వ్లాగ్లో చేస్తున్నాను అనమాట. అండ్ మనకి ఇక్కడ షో సిటీ నుంచి వినోద్ గారు వచ్చారు. అండ్ హాయ్ లోకేష్ అండ్ లక్కీ. ఓకే, సో వీళ్ళు ముగ్గురు కష్టపడి మరి చేస్తున్నారు అనమాట. అండ్ ఇలాంటి బోల్డని సర్ప్రైజెస్ ఐడియాస్ కావాలన్నా, మీకు థియేటర్ సర్ప్రైజ్ కావాలన్నా కూడా వీ హ్యావ్ దిస్ షో సిటీ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, నేను ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఓ సూపర్ అండి. నేను యాక్చువల్లీ నిన్ననే చెప్పాను కన్ఫర్మేషన్, అండ్ ఈరోజు వచ్చేసారు. అండ్ విత్ ఇన్ నో టైమ్, విత్ ఇన్ నో ఆర్గ్యుమెంట్ ఏమీ లేకుండా జస్ట్ మనకి ఇది కావాలంటే ఇలా నీట్గా వచ్చి చేసేస్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్. అంటే మొక్కజొన్న నాకు పర్లేదండి, మీరు తిన్నాకే మేము తింటాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యదవే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈరోజు మా ఆయన బర్త్డేకి ఫస్ట్ నాకు ప్రాంక్ చేయడం అలవాటు కాబట్టి మా ఆయన్ని మంచిగా ప్రాంక్ చేస్తున్నాను అనమాట. ప్రాంక్ కేక్ రెడీ, ప్రాంక్ డెకార్ కూడా చూపిస్తాను మీకు. అండ్ బ్యూటిఫుల్ కేక్ బై కేక్స్ అండ్ హగ్స్ పేజ్ అండి. నేను ఎప్పుడు ఏ థీమ్తో కేక్ అడిగినా థీమ్ మాత్రమే కాదు, కేక్ కూడా చాలా టేస్టీగా పంపిస్తారు, విత్ ఇన్ టైంలో పంపిస్తారు. ఆల్మోస్ట్ 4-5 years నుంచి ఇదే పేజ్లో నేను షాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మా ఆయన ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఉంటాడు కాబట్టి నేను ఇక్కడే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. టాన్ హియర్, నిన్ననే నీట్గా కడిగిపించాను అనమాట నేను. హ్యాపీ బర్త్డే టు యూ. మా ఆయన బెడ్రూమ్లో ఎక్కువసేపు ఉండడు, ఇంట్లో ఎక్కువసేపు ఉండడు, ఇక్కడ ఎక్కువసేపు ఉంటాడు, ఇక్కడ ఎక్కువసేపు ఉంటాడు అనమాట. కాబట్టి బర్త్డే సర్ప్రైజ్. హాయ్ గాయ్స్. హాయ్ రలిత్. అదే కదా హారతి, నేను యాక్చువల్లీ ఒక స్పెషల్ ప్లేస్లో రెడీ చేశాను మా ఆయన కోసం. ఓ హాయ్ కార్తీక్, వెల్కమ్. చెప్పాడు నేను సార్కి డైరెక్ట్ విషయం చెప్పడానికి రాసి పెట్టిందేమో అలా. సూపర్ కదా, సూపర్ కదా, వీఆర్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ రజా గారి తర్వాత కలిసి మాట్లాడాలనిపించింది చాలాసార్లు. బట్ థ్యాంక్ యూ వచ్చినందుకు, థ్యాంక్ యూ అండి తీసుకొచ్చినందుకు. 2 hours later. రండి రండి, ఇటు ఇటు, లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఆ బాత్రూమ్తో కాకుండా ఇంకోటి ఉంటుంది. ఓపెన్. బెలూన్సా? హ్యాపీ బర్త్డే. ఎవరన్నా ఎవరైనా బాత్రూమ్ ఎక్కడ జంతు లక్షణాలు ఉన్నాయి మీకు? ఇలా తెలిస్తే కార్తీక్ పాపం వచ్చేవాడు కూడా కాదు మా బర్త్డేకి. కేక్ మీద ప్యాంట్ ఇప్పి కూర్చున్నారు చూడు. లేదన్నా, అంటే అది అయిపోయింది, ఇది ఇంకొంచెం స్పెషల్గా సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. కాదండి, మా ఆయన నిత్యం ఉండే ప్లేస్ ఇదే. మా ఇంట్లో ఉండే 4 గంటల్లో 3 గంటలు ఇందులోనే ఉంటాడు విత్ ఫోన్. మరి అందుకే అక్కడే సెలబ్రేట్ చేస్తున్నాను. అలానే మరి భోజనం పాత్ర పెట్టేది అదే కదా. నీట్ గా ఈ రోజే కడిగించానండి. ఇష్టమైన ప్లేస్ లో పెట్టింది, తప్పే ఉంది, పిల్లల్ని ఆలోచించడం అంతే, తప్పులేదు. మిమ్మల్ని తప్పించుకుంటే కాసేపు ప్రశాంతంగా అక్కడే. పరిస్థితులు మన చేతిలో ఉండవు నాన్న. అలాగే ప్రశాంతంగా ఎక్కడ చేయండి అక్కడ. దా కార్తీక్, బాగుందా? హ్యాపీ బర్త్డే అండి. షర్ట్ కూడా సేమ్ కరెక్టే, కాదు ఇంకోటి వైట్ షర్ట్ వేయాల్సింది. మీరు బాత్రూమ్ సెల్ ఫోన్ చూసుకుంటారు కదా, అన్న సెల్ కరెక్ట్ ప్లేస్ పెట్టారు. ఐడియా మీకెందుకు రాలేదని సిగ్గుపడండి అంటారా? నిజంగా సార్, ప్రపంచంలో చాలా బెస్ట్ ప్రశాంతమైన ప్లేస్ ఏంటంటే వాష్రూమ్. మీకు కూడా మీ ఆవిడతో టార్చర్ ఉంది. నాట్ ఓన్లీ అందుకే ఆవిడ ఎక్కడో వదిలేశాడు ఆయన. ఆ పని మాత్రం చేయకురాయ్. ఆవిడ టార్చర్ కాదండి బాబు, నిజంగా వాష్రూమ్ లో ఉన్నంత ప్రశాంతంగా ప్రపంచంలో ఎక్కడ ఉండలేదు. నిజం ఇది, ఇట్స్ ట్రూ. నిజంగా బరువు వాసనలు అలాంటి ఇదే మాట తెనాలి రామకృష్ణుడు అన్నప్పుడు అంట, శ్రీకృష్ణ దేవరాయలు పిచ్చానికి ఏం మాట్లాడుతున్నావు అంటే, సరే సార్ ఓకే డన్ అన్నాడట. పొద్దున్న లేచే లోపు మంత్రులందరి బాత్రూమ్ లాగేశారట.
అందరూ తెల్లారు వచ్చి ఆయన లాక్ ఇవ్వండి అయ్యా ప్లీజ్ ప్రశాంత్ ప్లీజ్ అని బతులు ఆడుకుంటే లాక్ ఇస్తే వెళ్ళి కూర్చున్నారు. కూర్చుని అమ్మాయి అని అప్పుడు ఎక్స్పెరిమెంట్. సరే, ఇంత దారుణమైన పరిస్థితి తర్వాత మా ఆయన్ని మళ్ళీ హ్యాపీ చేయడానికి నేను చెప్పిన రియల్ సర్ప్రైజ్ ఇందా మీకు చూపించాను కదా, ఇప్పుడు ఆయనకు కూడా చూపిస్తాను. రండి కిందికి వెళ్దాం. ఏంటది? ఎక్కడ పెట్టారంటే ఎక్కడెక్కడ పెట్టారు, నేల మీద పెట్టారు. మేము నేల మీద పెడతామండి. చూసావా, దిస్ ఇస్ మై లవ్. నీ కొడుకులు లవ్ చూసావు, నా లవ్ చూసావు. పట్టుకొని అలా తీసుకెళ్ళి నువ్వు రెడ్ కార్పెట్ మీద కమాన్ కొంగు పట్టుకొని తీసుకెళ్తా. అయ్యో షట్. అమ్మో జుట్టు ఇవ్వాలంట, మా ఆయన ఫస్ట్ లాగేస్తాడు. వెల్కమ్. అబ్బా బాబా, అయ్యో ఇగో ఇక్కడ నీ ఫొటోస్ నేను చూడట్లేవు నువ్వు. అదిగో నీ అవార్డు ఫోటో, నీ పంచ ఫోటో, నీ సూట్ ఫోటో, నీ అవార్డు ఫోటో, నీ అవార్డ్స్ అన్నీ నువ్వు సాధించినవన్నీ అక్కడ పెట్టాను అనమాట. నువ్వు నన్ను సాధించావు, అది పెట్టలేకపోయా. ఓకే, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మాతో జాయిన్ అయితే హ్యాపీ బర్త్డే సార్. పాప నీకే హగ్ ఇస్తానా? హ్యాపీ బర్త్డే. అవును, ఇవి వండుకుంటావు కదా. ఏం కాదు సార్, ఏం కాదంట మీ ఆవిడ చెప్పినప్పుడు నాకేందుకు హ్యాపీ బర్త్డే. మా ఆయనకి నేను సేవలు చేయాలి ఒక 2 రోజులు, కాళ్ళు నొక్కి. అంత లేదంట. ఇది బాత్రూమ్ కేక్ కాదు కదా? ఇది ఫ్రెష్, అది అక్కడ పడేసా. అందుకే నాకు తెలుసు, నేను ఫ్రెష్ కేక్ ఇంకోటి సేఫ్ సైడ్ తెప్పించాను అన్నమాట. వెనకాల నీ ప్రతిభలు నువ్వు సాధించినవన్నీ కూడా పెట్టాం మేము పిక్స్ కింద. ఫస్ట్ ఫోటో పెట్టిండు, ఇద్దరు కొడుకులు ఫోటో పెట్టిండు. నువ్వు సాధించింది అదే. యాక్చువల్లీ ఆయన సాధించింది నన్ను, నేను త్యాగం చేశా. అప్పుడప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆవిడ సాధిస్తో లేదో నాకు తెలియదు. ఈ బిట్ మాత్రం కట్ చేసి కార్తిక్ ని ట్యాగ్ చేసి మరి పెడతాను, తప్పకుండా పెడతాను. సో మిగతా ఏంటంటే మా మొగ్గుడులే మమ్మల్ని సాధించి మమ్మల్ని వెనకాలుండి నడిపిస్తున్నారు. ఓకే, మీ గొప్పతనాన్ని చెప్తున్నాను, మీ అడుగుజాడల్లో మేము నడుస్తున్నామని చెప్తున్నాను. చెప్పండి. మనసులో నుంచి, కడుపులో నుంచి. మనసులో ఉండి బయటికి మీరు ఇప్పుడు ఇచ్చింది చెప్తాను. ఈ బుడగతో నన్ను కొనలేవు. బుడగ లోపల డైమండ్ రింగ్ పెట్టిస్తే ఓకే, గాలికి ఎగిరిపోద్ది. ఇవ్వచ్చు, పర్లేదు. అందుకే అంత బరువైంది పెట్టండి. ఎస్, తర్వాత నేను 10 కిలోలైనా మోస్తా. కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ 60th. పెట్టనివ్వట్లేదు. నువ్వే పెడతావు కదా అందరికి, ఆయనే అందరికి పెడతాడు, ఆయన ఎవరిని పెట్టనివ్వడు. అయినా సరే, అయినా సరే
నీకోసం హ్యాపీ బర్త్డే టు యూ. వాడిపోయిన రోజు వాడిపోయిన రోజెస్ అంట. ఏయ్, నా బుకేలో నుంచి నాకు ఫ్లవర్ ఇచ్చాడు మా ఆయన. థ్యాంక్ యూ. మా ఆయనకి 60 ఏళ్ళు కాబట్టి 6 పూలు. అరుపులు కాదు ఇవి. అరుపులు కాదు. సో నీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్ నిన్నే తీసుకెళ్ళి కొని నీకే మళ్ళీ ఇస్తున్నాను. ఇగో అంతకంటే వంగలేను, వయసు అయిపోయింది. ఇవి గిఫ్ట్ వోచర్లు, ఇవి 50,000 వరకు గిఫ్ట్ వోచర్లు అంట. షాపర్ స్టాప్కి వెళ్ళినప్పుడు షాపింగ్ చేసుకోండి అని ఇచ్చాను. అది ఎలాగా అవ్వవు. ఈ కంపెనీ ఎవరికైనా తెలుసా లేదా చెప్పాలి నాకు. సెరూటీ 1881 అంట. అంటే ఆ టైంలో మేము ముట్టలేదు నాకు అనుకున్నా. సూపర్. థ్యాంక్ యూ. ఇంతక 40 ఆ 50 ఆ లేదు లేదు, ఇంకొంచెం పద్దకి టైం తెలుసుకోవాలి. 30. టైం తెలుసుకొని టైంకి అంటే రావాలి. సార్ మీకు 30 ఇయర్స్ డబుల్ కాబట్టి బడ్జెట్ 60 లేక 30 చూసి అయినా కూడా బాగా మెయింటైన్ చేయాలి. పెట్టుకో వాచ్. ఇచ్చిన తర్వాత ఇంకేంటి, పెట్టుకోవాలా? ఇచ్చినప్పుడు పెట్టుకోవాలి ఏదైనా. ఓకే. ఈసారైనా నేను ఇచ్చిన గిఫ్ట్ నీ గర్ల్ ఫ్రెండ్స్ కి నువ్వు ఇవ్వకూడదని, నువ్వే వాడాలని. అందుకే బాయ్స్ ఇంత పెద్ద లావు డైల్ తెచ్చాను. ఇప్పుడు నీకు శ్రేయాస్ గిఫ్ట్ ఇస్తాడు. ఏ కమాన్, థ్యాంక్ యూ. ఓపెన్ చేసి చూసుకోవచ్చు. నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అయిన జాక్ అండ్ జోన్స్ యొక్క ఏమంటారు దీన్ని, స్లింగ్ బ్యాగ్, ట్రావెల్ బ్యాగ్. ఇప్పుడైనా ఈ ట్రావెల్ బ్యాగ్ కొన్నందుకన్నా మమ్మల్ని ఎక్కడికైనా టూర్ కి తీసుకుపోవాలని కోరుకుంటూ అన్ని మీకోసమే కొనుక్కున్నాను. కొన్న 2000 బ్యాగ్ కి 2 లక్షల బిల్ వేస్తున్నావు. 1300. థ్యాంక్ యూ. ఇగో ఇది శ్రీయాన్ గిఫ్ట్. దగ్గరకు వచ్చిరా, వాడు మాత్రం నీకు పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చాడు. నిన్ను వాడు ఎలా ఊహించుకుంటున్నాడో అలాంటి గిఫ్ట్ ఇచ్చాడు. కాదు, అన్నిటికన్నా కెమెరాకి చూపించాలి మాకు. అదే కదా చిన్న కొడుకు. అమ్మో ప్రేమ. సగం అక్కడ ఉంది, సగం ఇక్కడ ఉంది. అదే సగం నేను ఎలాగో నాకు చూపించుకునే అవసరం లేదు కాబట్టి నేను పెట్టుకోలేదు. ఆ సగం నువ్వే అంటున్నావు. ఇవన్నిటికి బిల్లు రేపు ఇస్తాను, పొద్దున్నే కట్టేసేయి. ఓకే షూర్. సరే, ఇప్పుడు ఫైనల్ టార్గెట్ చెప్పు. పొద్దున నీ కొడుకులు ఇచ్చిన సర్ప్రైజ్ బాగుందా, నేను ఇచ్చినవి బాగున్నాయి? ఆడియన్స్ కూడా అది అంటే ఆడియన్స్. నేను ఆడియన్ లో నేను ఉన్నాను కాబట్టి బాత్రూమ్ అక్క ఇచ్చిన సర్ప్రైజ్ బాగుంది. బాత్రూమ్ సర్ప్రైజ్ చాలా. బతుకంతా మర్చిపోలేని బర్త్డే సెలబ్రేషన్స్ బాత్రూమ్ లో. yes నవీన్ అక్క ఇచ్చిన సర్ప్రైజ్ బాగుంది. ఇప్పుడు పురుషుల ఒపీనియన్ వద్దంట చూడండి. అంటే నువ్వు కాదా? అంటే నువ్వు కాదా? లేదు, అయ్యో షెట్ ఆయన యూత్. హలో విక్రమ్, అదే పెద్ద బూతు. ఎంతసేపు మీరు బాత్రూమ్ చుట్టే తిరుగుతున్నారు. విక్రమ్ సబ్జెక్ట్ చెప్పలేదు. రాత్రి మీరు సొంతంగా వాడే కేక్ ఏది బయటికి వెళ్ళి తయారు చేయించి ఆడే తయారు చేసి ఆడే తయారు చేసి వాడే కట్ చేయించాడు. సూపర్. ఓకే, ఆ వీడియో ప్రూఫ్. అది గ్రేటా, నేను చేసింది గ్రేటా అని అడుగుతుంది. అది భయ్య నిజం చెప్పాలంటే నవీన్ గారికి మళ్ళీ ఓటేస్తుంది. దేనికంటే పొద్దున కేక్ కట్ చేసేదానికి కాదు, పైన బాత్రూమ్ కట్ చేసేదానికి కాదు, మనం ఇంకేదో కట్ చేసుకుంటాం కదా దానికి. శేఖర్ అన్న ఫైనల్ గా ఏమన్నా అంతేగా. వాడి శ్రమ కాదనకుండా వాడు బాగా చేస్తాడు, కానీ వాడికన్నా ఒక్క పాయింట్ అక్కకే ఎక్కువ. అది ఎస్ క్రియేటివ్ థాట్ సార్. ఎస్ దాటి కావచ్చు కానీ బాబు వెళ్ళి ఏమండి మీరు జబర్దస్త్ లో అన్ని స్కిట్లు చేస్తారు, ఎన్నో చూపించారు. సో థ్యాంక్ యూ. చాలా క్రియేటివ్ గా ఆలోచించావు. బాత్రూమ్ లో నన్ను వదిలే నేను ఐశ్వర్య చాలా బాగా చేసావు. గ్రేట్ బిడ్డ. రెండు కళ్ళలో చెప్పారు. ఇది ఎప్పుడు అలాగే ఉంటుంది కానీ ఐశ్వర్య ఇచ్చిందని పాపం. పైకి ఇంటికి రమ్మనండి ఒకసారి. వీడియో ఇక్కడే బయట చెప్పిద్దాం, అయిపోద్ది. పైకి ఇంకా మా అబ్బాయిని పైకి పని ఉండదు ఏమన్నా పైన చెప్పిద్దాం. ఆ బాత్రూమ్ నీకు తినిపిద్దాం. సరే ఓకే. సో ఎనీవేస్ ఇక్కడికి వచ్చి మా బర్త్డేని ఇంత స్పెషల్గా చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్ శ్రీవాణి గారికి, విక్రమ్ గారికి, కార్తిక్ గారికి, నీలిమ గారికి, శేఖర్ అన్నకి అండ్ మల్లిక్కుకి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మా పేరు చెప్పి గారి గారు చేశారా? మార్నింగ్ గారెలు ఉన్నాయండి.
ఈరోజు అదే స్పెషల్. సూపర్. థ్యాంక్ యూ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ షో సిటీ వాళ్ళకి ఇంత బాగా అరేంజ్ చేసినందుకు, మా బర్త్డేని ఇంత స్పెషల్గా డిజైన్ చేసినందుకు. Show City అండి? షో సిటీ అండి, నెక్స్ట్ మన బర్త్డే. ఆల్రెడీ ఓ అవునా, అయితే ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ ద వ్లాగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై బై. కారు పట్టుకొని ఒక thumbnail పిక్ మ్యాచింగ్లో ఉంది రోయ్. వైట్ హాయ్ లోహి. వెల్కమ్ వెల్కమ్ లోహి, వెల్కమ్ మామీ, వెల్కమ్ ఐషు. సో మా ఐషు హీరోయిన్గా, ఇంద్రజ గారు హీరోయిన్గా, అండ్ మా ఆయన డైరెక్టర్గా, నేను ప్రొడ్యూసర్గా మా ఈటీవీ విన్ యాప్లో ఈ జూలై 27న మేమిద్దరం అనే ఒక మూవీ రిలీజ్ అవుతుందండి. అందరూ తప్పకుండా చూడండి, మీ బ్లెస్సింగ్స్ అందియండి. నేను వీలైతే దాని లింక్ కూడా ఈ కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. థ్యాంక్ యూ. సపోర్టర్స్, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన పీపుల్తో నేను ఫర్ ది ఫస్ట్ టైం వర్క్ చేశాను కాబట్టి యూ హ్యావ్ టు సపోర్ట్. మీరు ఎప్పుడు ఎలా లవ్ అండ్ సపోర్ట్ ఇస్తారో అలాగే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై డియర్. ఈ నెలలోనే మనం చేసిన షార్ట్ ఫిలిం కూడా రిలీజ్ అవబోతుందండి. దానికి కూడా ఫస్ట్ ఆడియన్ నేనే అవుతాను. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈటీవీలో ఈ మంత్ 27th జూలై 27th మేమిద్దరం ఖచ్చితంగా చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఐషు. ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అందరూ ఇష్టమైన పీపుల్ విషెస్ చెప్పేశారు కాబట్టి మీరు కూడా నాకు చాలా ఇష్టం కాబట్టి అందరు చూసేయండి ఈటీవీ విన్లో జూలై 27th. మర్చిపోకుండా మేమిద్దరం, అంటే మేమిద్దరం కాదు, హీరో ఉన్నాడనమాట. ఈయన మా డైరెక్టర్ గారు, ఈయన లేకపోతే అది లేదు కాబట్టి. ఎస్, బాయ్. ఇది షోర్ సిటీ నుంచి స్పెషల్ సర్ప్రైజ్ అండి. ఇది నాకు కూడా తెలియదు, నాకు ఆయన కలిపి సర్ప్రైజ్ ఇది, ఆయన బర్త్డే కోసం అంట. సో నీ లైఫ్ కూడా ఇలా పేలాలి, ఇంకా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఇంకొక 50 సంవత్సరాలని కోరుకుంటూ. సరిపోదు కదా, సెంటర్కి వచ్చి. ఓకే కమ్ ఆన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎనీటైమ్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. సో ఇప్పుడు రియల్ బాయ్ గైస్ మీ అందరికీ కూడా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. దీస్ ఆర్ ద పీపుల్ బిహైండ్ షో సిటీ అండి. ఇందాక చూపించాను, మళ్ళీ థ్యాంక్ యూ అండి, చాలా చాలా బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ.